వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మన దగ్గర స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సార్, ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ వల్ల ప్రైస్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా సార్? డెఫినెట్గా ఉంటుందండి. యాక్చువల్గా ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెండు కోరిలేటెడ్ ఉంటాయి. యాక్చువల్గా రెండు ఆపోజిట్లో మూవ్ అవుతుందా, రెండు సేమ్ వేలో మూవ్ అవుతుందా అనే దానికి చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. అది ఒక బయ్యర్కి చాలా అవసరమైంది. యాక్చువల్గా దీనికి ఒక ఫ్యూచర్ బిల్డప్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సపోజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనుకుందాం. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, అట్లే కూడా ప్రైస్ కూడా పెరుగుతుంది అనుకుందాం. అంటే దాని మీనింగ్ ఏంటి? యాక్చువల్గా ప్రైస్తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటే ప్రతి పాయింట్లో సపోజ్ 10 రూపీస్ ఉన్నది 11 రూపీస్ అయినా 12 రూపీస్ అయినా ఎవ్రీ ప్రైస్ ఇంక్రీజ్లో కూడా బయ్యర్ వచ్చి రెడీగా ఉన్నాడు. యాక్చువల్గా అంటే దాని ఇంట్రెస్ట్ ఏంది? ఒక డైరెక్షన్ అది. యాక్చువల్గా మార్కెట్ యొక్క మూమెంట్ అంటే డిమాండ్ ఎక్కువ ఉంది, అంటే సప్లై కూడా అట్లే ఉంది ప్లస్ డిమాండ్ కూడా అట్లే ఉంది. మార్కెట్ వచ్చి షూటప్ అవుతుంది. యాక్చువల్గా వన్ డైరెక్షన్ అది. ఆ టైంలో ఏంటంటే బయ్యర్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. యాక్చువల్గా ఇది ఒక డైరెక్షన్ ఇది. అట్లాగే ప్రైస్ ఒక్కోసారి ఏమవుతుందంటే ప్రైస్ డ్రాప్ అవుతూ ఉంటుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. ప్రైస్ డ్రాప్ అవ్వడం, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడం అంటే ఏంటిది? అంటే ఎవ్రీ పాయింట్లో వాళ్ళు సెల్ చేయడానికి రెడీ ఉన్నారు. యాక్చువల్గా మార్కెట్ ఒకసారి మనకు అందకుండా క్రాష్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు డైరెక్షన్ ఏం తెలిసింది మనకి? ప్రైస్తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడం ఒకటి తెలిసింది, ప్రైస్తో పాటు ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడం ఒకటి తెలిసింది. రెండిట్లలో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, బట్ ప్రైస్ యొక్క మూమెంట్ ఏమైంది? ఆపోజిట్లో ఉంది. అదే ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఫస్ట్ అయితే ఓపెన్ ఇంట్రెస్ట్తో పాటు ప్రైస్ పెరిగిందో దాన్ని మనం లాంగ్ బిల్డప్ అంటాం. యాక్చువల్గా లాంగ్ బిల్డప్ అనేది ఒక డైరెక్షన్ అన్నట్టు, బుల్లిష్ డైరెక్షన్ లాగానే ఉంటుంది. అదే ఇప్పుడు ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ డౌన్ అవుతూ వస్తుంది కదా, దాన్ని మనం ఏమంటాం? యాక్చువల్గా షార్ట్ బిల్డప్ అంటాం. ఈ రెండు ఒక ఈక్వల్ డైరెక్షన్స్. యాక్చువల్గా అంటే మార్కెట్లో ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా ఎవరికి ఉన్నా వీళ్ళకి ఒక డైరెక్షన్ ఉంది, అటు సైడ్ బుల్లిష్ చేయడం కానీ ఇటు బేరీష్ చేయడం కానీ. దీనికి రెండింటికి ఆపోజిట్లో ఇంకొక రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి. యాక్చువల్ ఇప్పుడు ఏం లాంగ్ బిల్డప్ ఒకటి, షార్ట్ బిల్డప్ ఒకటి చూస్తున్నాం. నెక్స్ట్ ఒకటి ఏంటంటే లాంగ్స్ ఎవరైతే ఇప్పుడు కొనుక్కుంటూ పోయినారు, ఇప్పుడు 100 రూపాయలది 200 వరకు ప్రైస్ వచ్చేసింది, వాళ్ళు ఎప్పుడు అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళ ప్రైస్ అది బుక్ చేయకపోతే వాళ్ళ పాకెట్లోకి అయితే ఇన్కమ్ రాదు కదా, అసలు ప్రాఫిట్ బుక్ కాదు కదా. ఎప్పుడైతే ప్రాఫిట్ బుక్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది? ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మెల్లగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుంటే ఏమవుతుంది? మళ్ళీ ప్రైస్ కూడా ఏమవుతుంది? డిమాండ్ అనేది తగ్గిపోతుంది, సప్లై తగ్గిపోతుంది. సప్లై ఎవరు? కొనేవాళ్ళు లేరు అసలు. యాక్చువల్గా వాళ్ళే ఎగ్జిట్ అవుతున్నారు. మార్కెట్ కూడా ఏమవుతుంది? మెల్లగా స్లోగా ప్రైస్ కూడా తగ్గుతూ వస్తుంది. యాక్చువల్ దీన్ని ఏమంటారు? యాక్చువల్ లాంగ్స్ ఎవరైతే చేసిందో ఆ లాంగ్స్ని అన్వైండింగ్ చేసినని అంటాం. యాక్చువల్ ఇది ఒక మూమెంట్. ఇంకొక మూమెంట్ ఏంటి? షార్ట్ బిల్డప్ ఇంతకుముందు జరిగింది. షార్ట్ బిల్డప్ అంటే ఏంటి? ప్రైస్ని వాళ్ళు ఏ లెవెల్కైనా డౌన్ తీసుకెళ్ళడానికి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. యాక్చువల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ అంటే వాళ్ళు 1000 దగ్గర సెల్ చేశారు, 900 దగ్గర సెల్ చేశారు, 800 దగ్గర సెల్ చేశారు. ఇప్పుడు సెల్ చేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు బుక్ చేయాలి కదా, సెల్ చేసినప్పుడు మళ్ళీ బై చేయాలి కదా. ఈ బై చేసినప్పుడు ఏమవుతుంది? సడన్గా ప్రైస్ హైక్ అవుతుంది. యాక్చువల్గా ప్రైస్ 2 సార్లు హైక్ అవుతుంది. ఎప్పుడవుతుంది? లాంగ్ బిల్డప్లో ప్రైస్ అవుతుంది, ప్లస్ షార్ట్ కవరింగ్లో కూడా అవుతుంది. దీన్ని షార్ట్ కవరింగ్ అంటాం. యాక్చువల్గా షార్ట్ కవరింగ్లో ఏమవుతుంది? యాక్చువల్గా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే వాళ్ళైతే ఎవరైతే షార్ట్ కవరింగ్ చేసారో ఇంతమందికి షార్ట్ బిల్డప్ చేసారో వాళ్ళు వాళ్ళ పొజిషన్స్ కవర్ చేసుకుంటూ వస్తారు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఎగ్జిట్ కావాలంటే వాళ్ళు బై చేయాలి. యాక్చువల్గా ఫస్ట్ సెల్ చేశారు కదా, బై చేయాలి. కాబట్టి మార్కెట్లో ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. చాలామంది రీటైలర్ ట్రాప్ అయ్యేది ఎక్కడ అంటే మార్కెట్ కింద పడుతూ ఒకసారి జస్ట్ పైకి మార్కెట్ లేస్తుంది, లేవగానే వీళ్ళు ఏమనుకుంటారు? అచ్చా మార్కెట్ ఇక్కడ నుంచి 2000 తీసుకుంది అని అనుకుంటారు. బట్ ఈ టర్మ్స్ అనేది, ఈ మూమెంట్స్ అనేది ఎందుకు వస్తుంది? ప్రైస్తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్తో పాటు లింక్ అయిందా లేదా అనేది ఒక రీటైలర్ ఇట్లా పట్టుకోగలిగితే వాళ్ళకి డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. అదే ఇప్పుడు షార్ట్ కవరింగ్లో వచ్చిన మూమెంట్ లాంగ్ బిల్డప్ వచ్చిన మూమెంట్కి ఈక్వల్ కాదు. యాక్చువల్గా ఇవన్నీ ఏంటంటే షార్ట్ టర్మ్లోనే ఉంటాయి. ఇవన్నీ ఎక్కువసేపు ఉండవు, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మూమెంట్సే ఉంటాయి. లాంగ్ బిల్డప్ కానీ షార్ట్ కవరింగ్ కానీ, లేకపోతే లాంగ్ బిల్డప్ ఒకసారి ఉంటే ఒక డే మొత్తం ఉండొచ్చు. బట్ అది రియల్గా లాంగ్ బిల్డప్ వల్ల పెరుగుతుందా ప్రైస్, లేదా షార్ట్ కవరింగ్ వల్ల పెరుగుతుందా, లేకపోతే షార్ట్ బిల్డప్ వల్ల మార్కెట్ పడిపోతుందా, లేకపోతే లాంగ్ అన్వైండింగ్ అవుతుందా అనేది ఒక రీటైలర్కి 100% తెలియాల్సిన అవసరం. తెలిస్తేనే వాళ్ళ యొక్క కరెక్ట్ డైరెక్షన్ అనేది కరెక్ట్ ఉంటుంది. యాక్చువల్గా ఇవన్నీ మనం మన అడ్వాన్స్ ఆప్షన్ చేయని టూల్లో మనం తెలుసుకోవచ్చు. కావాలంటే లింక్ మీరు కింద డిస్క్రిప్షన్లో చూసుకోండి. సో థ్యాంక్ యూ సార్.